ఇది గ్రిప్ ఉంటుంది మనకు, అంటే ఇటువైపు వేసుకొని కుట్టుకుంటే మనకి ఇది గ్రిప్ ఉంటుంది. ఇది కుట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇటువైపు నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఈ కుట్టినది ఉంది కదా ఈ లైన్, అంటే ఇక్కడ నుండి మనకు హాఫ్ ఇంచ్ పాదం డిస్టెన్స్ ఇక్కడికి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఉంది, ఈ మార్కు ఒక దగ్గర ఉండాలి క్రాస్గా. ఓకేనా, అర్థమైందా? ఇది కచ్చబెట్టాలి, జస్ట్ చిన్నగా కచ్చబెట్టుకొని అక్కడ వదిలేసుకొని మిడిల్ మళ్ళీ లోపలనే ఉండాలి. పాదం ఒకటే లేపుకున్నాం, దీన్ని తీసుకొని మళ్ళీ దీన్ని ఈక్వల్గా రెండు ఇటువైపుకి, రెండు మిడిల్ వైపు రావాలి. పెట్టుకొని దీన్ని మళ్ళీ సెట్ చేసుకొని పాదం డిస్టెన్స్ ఇక్కడ కూడా వదులుకోవద్దు మనం. ఓకేనా, పాయింట్ వర్క్ వేసుకొని దీన్ని నీట్గా కొంచెం టైట్గా ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి. జస్ట్ ఇక్కడనే బ్యాక్ పెట్టండి. మళ్ళీ ఇది స్ట్రైట్ అయిపోవాలి. ఇక్కడ ఫోల్డ్ ఇట్లా ముడత వస్తుంటేనే ఇక్కడికే క్లోజ్ చేయొద్దు. ఇది మళ్ళీ మనకు స్ట్రైట్ ఉండాలి. ఇది ఇట్లా గుంజినట్టుగా కాకముందుకే దీన్ని కరెక్ట్గా టర్న్ చేసుకొని నీట్గా ఇట్లా స్ట్రైట్ అయిపోయింది కదా. కింద క్లాత్ మొత్తం కింద జూమ్ స్ట్రైట్గా అయిపోయింది. ఓకే, ఇప్పుడు తీసుకుంటే మీకు నీట్గా వస్తుంది, గజిబిజి కాకుండా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ కుట్టుకున్న కుట్టు పైన ఉండే కుట్టుకుంటండి. ఒకే దగ్గర కుట్లు ఏమున్నా సరే ఒకే దగ్గర, ఇక్కడొకటి అక్కడొకటి రావద్దు. ఇది కనిపించదు, కాకపోతే మీకు అదే అలవాటు అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఓకే, ఇట్లా టైల్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ అవ్వద్దు, కాకుండా బయటికి తీసుకురండి. దీన్ని ఈ పీస్ని బయటికి తీసుకొచ్చి ఫోల్డ్ చేయండి. బయటికి తీసుకొచ్చి ఫోల్డ్ చేయండి, అప్పుడు ఈజీగా టర్న్ అవుతుంది. రెండు ఈక్వల్గా పెట్టుకొని మళ్ళీ టూ పీసెస్ తీసుకోండి. ఇక్కడ టైట్గా పట్టుకొని ఈ 2 ఫింగర్స్తోని టర్న్ చేయండి. ఇక్కడ పట్టుకోండి గ్రిప్, దీన్ని కొంచెం దూరంగా పట్టుకోండి. ఇక్కడ పట్టుకోండి దూరంగా, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ సాగిపోతుంది. ఇక్కడ మన పైనుండి ఏం కుట్టేయకండి, దీన్ని వచ్చేసి. ఓకే, కుట్లు అనేవి ఎక్కువ కనిపించదు. కుట్టేటివి ఏవి మళ్ళీ ఇప్పలేరు మేడం. మీరు కుట్టేటివి ఏవి ఇప్పకుండా మళ్ళీ టకటక కుట్టేసి 10 సార్లు ఇప్పి దాని మీద నాకు ధ్యాస వద్దురా నాయన బట్ట కూడా కాదు. అది ఎప్పుడు మనము ఫాస్ట్గా అయిపోవాలి అన్నది ఉండదు, మెయిన్గా లోపల అది ఉండదు ఫీల్. నేను బట్ట పక్క పడేసి నువ్వు ఇది ఒకటి కుట్టినావు సరేలే, పెంట పాట ఒకసారి కుట్టి లేచి వెళ్ళిపోయి పని చేసుకో, నో ప్రాబ్లం. మొత్తం ఇప్పుడే కూర్చున్నా ఇప్పుడే అయిపోవాలి అన్న కాన్ఫిడెంట్గా ఉండద్దు. ఈ ఒక్క పీసే కుడతా నేను ఇప్పుడు, అంతే. ఇది అయిపోయినాక మళ్ళీ ఏదైనా పని ఉంటే చేసుకో, కొద్దిసేపు పోయి వచ్చి మళ్ళీ కొట్టేసి అప్పుడు ఏమైతే మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. ఇంకో పాటకి మనం ఏదో చేయాలి ఏం చెప్పు సొంత అంటే తక్కువ ఏదన్నా కాటన్ కొనుక్కుని దాని మీద ప్రాక్టీస్ చేస్తే. సారీ ఒకటి తీసుకోండి, 150 రూపాయలకి అమ్మవారి చీరలు వస్తాయి కదా, అది తీసుకోండి. మనకి ఇక్కడ ఇప్పుడు చాలా చీప్ దొరుకుతున్నాయి. 3 మీటర్ క్లాత్ 100 ఉన్నామంట మేడం, కాటన్ 3 మీటర్లు.
అంటే అది మన ఆఫర్ పెట్టిన టైమా లేదంటే నార్మల్ ఆఫర్లు కూడా పెడతారు. మనం పోతేనేమో రేట్ కలర్ కూడా పోదు, అది వేరే క్లాత్, అది నైటీస్ క్లాత్, అది కలర్ కూడా పోదు. ఇది ఓపెన్ అయిపోతుంది, ఓపెన్ అవ్వద్దు, మనకు కుట్టు రావాల్సింది ఇదే ప్లేస్. ఇక్కడికి వచ్చేసరికి కూడా ఇంతే, ఇది వదలద్దు, స్ట్రైట్గా రావాలి అని ఇట్టే గుంజి పట్టి ఇక్కడ నుండి ఇట్లా కుట్టుకుంటాను, ఇట్లా ఇది వదిలేసుకొని ఇట్లా కుట్టుకుంటాను. అప్పుడు అది పీస్ పోవాలి లోపల పట్టి కాజా పట్టిలో ఇది పోతాను. ఇట్లా కరువు అనేది వస్తుంది. వచ్చిల్లు ఇవాళ కూడా పోయింది. ఎవరు కుట్టింది? మీదేనా? మీదేనా? ఇది ఓపెన్ అయిపోయింది, ఇది రావద్దు. ఇక్కడ కూడా ఇంతే పట్టుకోవాలి, పాదం డిస్టెన్స్. ఇట్లా స్ట్రైట్గా వచ్చిల్లు మీరు, ఇట్లా వచ్చిల్లు రావద్దు, ఇక్కడ మన క్రాసే వస్తుంది. ఓకేనా? ఇది పైనకి ఉండాలి. మేడం అది పైకన్నా కిందకన్నా లేదంటే కంపల్సరీ పైకన్నా? కంపల్సరీ పైనకి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా కొంచెం ఇటేట్ ఇవ్వండి, నో ప్రాబ్లమ్. చెస్ట్ మిగులుతుంది మీకు అక్కడ, చెస్ట్ ప్లేస్ ఎక్కువ వస్తుంది. ఇది ఇన్ని టైట్ ఇచ్చుకున్నా ఎక్కువ దూరం ఇచ్చుకున్నా పర్లేదు, కానీ ఇక్కడ మాత్రం వదలద్దు. ఇక్కడ కూడా తగ్గించుకోవద్దు, ఇక్కడ తగ్గించుకోవడం వల్ల కూడా ఇక్కడ ఇక్కడ కొంచెం పెడితే ఇది పెద్ద కుట్ట పెట్టుకోవచ్చు, ఇది పెట్టుకోవచ్చు. దీనికి మళ్ళీ ఈ కుట్టేస్తాం కదా లోపల, మళ్ళీ అప్పుడు కంపల్సరీ చిన్న కుట్ట ఇది చిన్న కుట్ట వేసుకోవచ్చు. ఇది పెద్ద కుట్ట. మార్చేటప్పుడు కూడా సైజ్ మార్చేటప్పుడు కూడా చెప్తున్నారు కదా,